పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేశారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి కేసులు, దాడులు ఎదుర్కొన్నాడు. అయినా పార్టీ కోసం నిలబడ్డారు. పవర్లోకి వచ్చాక చిన్నదో పెద్దదో పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆ జిల్లా టీడీపీలో అన్ని పదవులు ఒకరికేనట. దీంతో ఏంటి కొత్త సంప్రదాయం అంటున్నారు పార్టీ సీనియర్లు. జెండా పట్టి పోరాడి అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారి పరిస్థితి అంతేనా? పక్క చూపులు చూసేవారికే పదవులా అని వాపోతున్నారట. ఈ మాత్రం దానికి కమిటీలు ఎందుకు, ఊరించడం ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆ జిల్లాలోని హార్డ్ కోర్ క్యాడర్. ఇంతకీ ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడ? వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లా కంచుకోట. అలాంటిది ఇప్పుడు నాయకుల కోసం బైనాక్యులర్స్ పెట్టి వెతికినా దొరకడం లేదన్నట్టుంది పరిస్థితి. సీనియర్లు కినుకు వహిస్తుంటే జూనియర్లు పదవులతో తైతక్కలాడుతున్నారట. దీంతో పార్టీ మూల సిద్ధాంతం పక్కకు వెళ్లిపోయిందన్న టాక్ నడుస్తోంది. సామాజిక వర్గం, సామర్థ్యం, సీనియారిటీ, ప్రయారిటీ వంటివి పక్కన పెట్టి ఎన్నడూ లేని విధంగా పదవులను అయిన వారికే కట్టబెడుతున్నారట. విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అదే జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పదవుల నియామకాలను ప్రయారిటీ బేస్లో కేటాయించేవారు. కానీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుతం ఉన్న కిమిడి నాగార్జుననే మరోసారి కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం స్థానిక లీడర్లను ఆశ్చర్యానికి, కొంత అసంతృప్తికి గురిచేసిందట. అయితే అతన్ని రెండోసారి ఏ బేస్లో కొనసాగించారన్న ప్రశ్నలు సంధిస్తున్నారు పార్టీ నాయకులు. సామాజిక వర్గం చూసుకున్నా నాగార్జున కంటే సీనియర్లు జిల్లాలో చాలా మంది ఉన్నారు. పోనీ పదవి లేదు ఇచ్చామని చెప్పాలనుకుంటే ఆల్రెడీ డీసీసీబీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. దీంతో పదవులున్న వారికి మరిన్ని పదవులు కట్టబెడతారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరికే ఎక్కువ పదవులు అనే సంస్కృతి టీడీపీలో చాలా అరుదు. ఏదో సామర్థ్యం కలిగిన వాళ్ళకి మాత్రమే అలా వర్తింపజేస్తారు. కానీ నాగార్జున వ్యవహారంలో చాలానే మైనస్లున్నాయని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. నాగార్జున పదవి అనుభవించటానికే పరిమితమవుతారే తప్ప పార్టీకి అవసరమైన సమయంలో అందుబాటులో ఉండరన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ యాక్టివిటీస్లో స్తబ్దత కనిపించిందని కార్యకర్తలు, నాయకులే చెప్పుకుంటున్నారు. కేవలం గెస్ట్ లీడర్గానే వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వాళ్లే అంతర్గతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కార్యకర్తల సమస్యలను పట్టించుకునే, వినే సమయం ఆయనకు లేదన్నట్టు వ్యవహరిస్తారని చెప్తున్నారు. పెద్ద నేతలు వస్తేనే ఆయన వస్తుంటారు, లేకపోతే ఆయన ఎక్కడున్నారో వెతుక్కోవాల్సిందేనట. ఇలాంటి వారికి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా కొనసాగించడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని సీనియర్ల మాట. జెండా పట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పోరాడి రోడ్డెక్కి అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారికి పదవులు ఉండవని నిట్టూరుస్తున్నారు క్యాడర్. పక్క పార్టీ వైపు చూపులు చూసేవారికి అధ్యక్ష పదవా అని గుసగుసలాడుకుంటున్నారు మరికొందరు. ఇంతదానికి కమిటీల పేరుతో హడావిడి చేయడం ఎందుకు? జిల్లాలో సమర్థవంతమైన నేతలు లేరా అని నిలదీస్తున్నారట. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డవారు కనిపించడం లేదా అని వాపోతున్నారట. ఒకే వ్యక్తికి పదవుల మీద పదవులు ఇస్తే ఇక మేమెందుకు, పార్టీని ఎలా బలోపేతం చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఇటీవల నాగార్జునపై మండలి ప్రతిపక్ష నేత నేను నోరు తెరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అన్న వ్యాఖ్యలు పార్టీలో మరింత దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు అర్థం ఏంటని సీనియర్లు ఆరా తీస్తున్నారట. ఎంపీ సీటు కోసం అపోజిషన్ వైపు ప్రయత్నించి అక్కడ ఛాన్స్ లేదని తెలిసిన తర్వాతే మళ్లీ టీడీపీ పెద్దల నిర్ణయమే శిరోధార్యమంటూ వెనక్కి వచ్చారన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామంటూ నాగార్జున తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లు క్యాడర్కు మాత్రం ఊసర వెళ్లి రంగులు మార్చే విధానం గుర్తుకొచ్చిందట. ఇలాంటి నేపథ్యం ఉన్న నాయకుడికి పార్లమెంటరీ అధ్యక్ష పదవి కొనసాగించడం పార్టీని తాకట్టు పెట్టినట్టే అన్న అభిప్రాయం కింది స్థాయి నాయకుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇక పార్టీ అధిష్టానం ఈ అంశంపై పునరాలోచిస్తోందా, లేక పార్టీ కోసం నడుం బిగించిన వారిని వదులుకుంటుందో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.